ఏపీ అంగన్వాడీ నోటిఫికేషన్స్ ఇది మనకి డిస్ట్రిక్ట్ వైజ్ అయితే నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు కదండి. ఇప్పటికే మనకి 3 జిల్లాల నుంచి నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేశారనమాట. ఆ 3 జిల్లాలు వచ్చేసరికి ఒకటి కడప, అలాగే శ్రీ సత్యసాయి జిల్లా, అలాగే నంద్యాల జిల్లా. ఈ 3 జిల్లాల నుంచి మనకి అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేశారండి. ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్లో 3 నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే క్లియర్గా చూపించాను. అయితే అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఏంటన్నది స్టెప్ బై స్టెప్ ఈరోజు మన వీడియోలో అయితే చూద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూస్తే ఇప్పుడు ఓపెన్ అయిన 3 జిల్లాల అంగన్వాడీ నోటిఫికేషన్సే కాదు, నెక్స్ట్ మనకి డిస్ట్రిక్ట్ వైజ్ అయితే నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేస్తూ ఉంటారు. సో మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ కూడా కామెంట్ చేయండి. సో అలా అంగన్వాడీ నోటిఫికేషన్కి ఎవరైనా సరే, ఏ జిల్లాల వారైనా సరే అప్లికేషన్ ఫామ్ అయితే ఇలానే ఉంటుందన్నమాట. సో ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ఫామ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అప్లికేషన్కి ఇంకేం డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలి, ఇలా అప్లికేషన్ గురించి క్లియర్గా ఈరోజు మన వీడియోలో అయితే చూద్దామండి. ఇంతకు ముందు వీడియోస్ నోటిఫికేషన్స్ చూడకపోతే చూడండి, కింద కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి, డీటెయిల్స్ అన్నీ కూడా క్లారిటీగా అర్థమవుతాయి. అండ్ మర్చిపోకుండా ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది, అలాగే నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. ముందుగా అంగన్వాడీ నోటిఫికేషన్స్ వచ్చేసరికి కేవలం 10th అర్హతతోనే మనం దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. మహిళలు మాత్రమే అప్లై చేసుకోవాలి. అండ్ ఏజ్ లిమిట్ కూడా మనకి నోటిఫికేషన్ వైజ్ అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంటుంది. మ్యాక్సిమం 21 to 35 ఇయర్స్ అలా ఉంటుంది అనమాట. ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ అయితే 18 నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ శాలరీ కూడా మనకి హెల్పర్ పోస్టులు ఉంటుంది, అలాగే టీచర్ పోస్టులు కూడా ఉంటాయి. టీచర్ పోస్ట్కి వచ్చేసరికి 11,000 అబౌవ్ ఉంటుంది, అండ్ హెల్పర్ పోస్ట్కి వచ్చేసరికి 8,000 అలా ఉంటుంది అనమాట. సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ మాత్రమే ఉంటుంది, అంటే చిన్న ఇంటర్వ్యూ టైప్ అలా ఉంటుంది అంతే. ఇందులో ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఎటువంటి ఫీజు కూడా లేదనమాట. ముందుగా ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీ యొక్క జిల్లా నుంచి నోటిఫికేషన్ వచ్చిందో లేదో చెక్ చేసుకోండి. ఇప్పుడైతే కడప, అలాగే శ్రీ సత్యసాయి జిల్లా, అలాగే నంద్యాల జిల్లా, ఈ 3 నోటిఫికేషన్స్ అయితే ఓపెన్ చేశారనమాట. ఈ 3 డిస్ట్రిక్ట్స్ అంగన్వాడీ నోటిఫికేషన్ అయితే ఓపెన్ చేశారు. ఇందులో మనకి టీచర్ పోస్టులు, అలాగే హెల్పర్ పోస్టులు కూడా ఉన్నాయి. అయితే మనకి ఇక్కడ వెబ్సైట్ లింక్ అయితే ఉంటుంది, అది నోటిఫికేషన్లో ఉంటుంది చూడండి. సో నేను కింద కామెంట్ బాక్స్లో పిన్ చేస్తా అన్నాను కదా. ఫర్ సపోజ్ మీరు కడప జిల్లా కాబట్టి కడప జిల్లాకి కింద ఉన్న లింక్ని క్లిక్ చేస్తే వీడియో ఓపెన్ అవుతుంది. ఆ వీడియోలో కడప జిల్లాకి సంబంధించిన వెబ్సైట్ లింక్ అయితే కనిపిస్తుంది. ఫర్ సపోజ్ www.kadapa.ap.government.in అని ఉంటుంది. సో అదే యాజ్ ఇట్ ఈజ్ మీరు క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సెర్చ్ చేస్తే ఓపెన్ అవుతుంది, నోటిఫికేషన్ ఓపెన్ అవుతుంది, అండ్ అప్లికేషన్ ఫామ్ కూడా ఓపెన్ అవుతుంది. సో మీరు సెంటర్కి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అభ్యర్థి పేరు, సో మీ యొక్క నేమ్ అనేది పూర్తిగా ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ భర్త పేరు, అండ్ దరఖాస్తు చేసుకునే పోస్ట్ పేరు, మీరు హెల్పర్కి చేసుకుంటున్నారా లేకపోతే టీచర్కి చేసుకుంటున్నారా అనేది ఆ నోటిఫికేషన్లో ఏమైతే పోస్టులు 2 రకాల పోస్టులు ఉన్నాయో ఆ 2 రకాల్లో ఏదో ఒక పోస్ట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్యాస్ట్ అనమాట, మీరు ఓసీయా, బీసీయా, ఎస్సీ, ఎస్టీయా, అండ్ ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ పుట్టిన తేదీ, సో మనకి నోటిఫికేషన్లో ఏజ్ లిమిట్ అయితే ఇస్తారు కదా. సో ఆ ఏజ్ లిమిట్కి తగ్గట్టుగా మనకి మీ యొక్క ఏజ్ అనేది ఉండాలన్నమాట. అది కూడా జూలై 1 నాటికి 21 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు వచ్చేసి ఉండాలన్నమాట. ఆ లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి విద్యార్హత, కంపల్సరీ 10th పాస్ అయి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ 7th వన్ చూడండి, స్థానిక నివాసము. సో నెక్స్ట్ వచ్చేసరికి అడ్రస్, నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆధార్ నెంబర్, ఓటర్ గుర్తింపు కార్డ్ నెంబర్, నెక్స్ట్ వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కలిగి ఉన్నారా, సో కలిగి ఉంటే దానికి సంబంధించిన నెంబర్ వేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వితాంతువుగా ఉన్నారు, ఒకవేళ మీరు వితాంతువుగా అయితే ఉంటే కనుక సో వాటికి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటుంది కదా, సో నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. నెక్స్ట్ 14th వన్ వచ్చేసరికి వితాంతువు మైనర్ పిల్లలు కలిగి ఉన్నారా. అండ్ నెక్స్ట్ వికలాంగుల, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫ్రీ స్కూల్ ట్రైనింగ్లో నెక్స్ట్ మేనేజ్మెంట్ మరియు ఈసీఈ కార్యకర్తలో పనిచేస్తున్నారా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని ఎంటర్ చేయండి. అండ్ నెక్స్ట్ మీకు ఏమన్నా పెన్షన్స్ వస్తున్నాయా ఇటువంటివి కూడా అడిగితే కనుక అప్లికేషన్లు ఉంటే కనుక ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పండి. సో అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేసిన తర్వాత కింద అయితే సిగ్నేచర్ చేయాలి. సో అభ్యర్థి సంతకం అని ఉంది కదా, సో ఆ సిగ్నేచర్ చేసేసి పైన కార్నర్లో మీ యొక్క హాఫ్ సైజ్ ఫోటో అయితే అతికించేయాలన్నమాట. అండ్ మనకి నోటిఫికేషన్లో అయితే ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతారో ఇక్కడ చూడండి. సో అప్లికేషన్ మొత్తం క్లియర్గా ఫిల్అప్ చేసేసిన తర్వాత మీ హాఫ్ సైజ్ ఫోటో కూడా అతికించేసిన తర్వాత సో ఇక్కడ కాపీస్ అయితే అటాచ్ చేయాలి, పిన్ చేయాలి. అంటే ఏమేమి కాపీస్ అంటే ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ఉంటే ఓకే, లేదంటే లేదు. నెక్స్ట్ వితాంతువుకి సంబంధించిన సర్టిఫికెట్, అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, అలాగే స్థానిక నివాస ధృవీకరణ పత్రం అనమాట. అంటే మీరు అదే గ్రామానికి చెందిన జిల్లాకి సంబంధించిన
ఒక ప్రూఫ్ అయితే ఉండాలన్నమాట. అంటే ఆధార్ కార్డ్ అయితే సరిపోతుంది. ఆధార్ కార్డ్ కాపీ అయితే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఫైనల్‌గా 10థ్ సర్టిఫికేట్స్ అయితే మార్కుల లిస్ట్ అయితే కంపల్సరీ ఉండాలి. ఇవన్నీ కూడా కాపీస్ తీయించి ఈ అప్లికేషన్ ఫిల్‌అప్ చేసి అన్నీ కూడా అటాచ్ చేసి మీ యొక్క కార్యాలయంలో సబ్మిట్ చేయాలన్నమాట. అంటే ఆ జిల్లాకి సంబంధించిన సీడీపీఓ కార్యాలయంలో సమర్పించాలన్నమాట. సో నోటిఫికేషన్లు ఇచ్చిన లాస్ట్ డేట్ ముందుగానే సబ్మిట్ చేయండి. ఇందులో ఎటువంటి ఎగ్జామ్ లేదు. జస్ట్ మీరు అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది కాబట్టి వెళ్ళి ఎవరైతే ఎలిజిబిలిటీ క్యాండిడేట్స్ ఉంటున్నారో 10థ్ కంప్లీట్ అయ్యి ఇందులో మనకి నంద్యాల జిల్లాలోకి వచ్చేసరికి 10థ్ కంప్లీట్ అయ్యి అంటే ఇంటర్ డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. మినీ అంగన్వాడీ కార్యకర్తకు వచ్చేసరికి 10థ్ కన్నా ఎక్కువ చదివిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇదనమాట అప్లికేషన్ ప్రాసెస్. ఇప్పుడు మనకి 3 జిల్లాల్లో అంగన్వాడీ నోటిఫికేషన్ ఓపెన్ అయింది కాబట్టి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో అప్లై ప్రాసెస్ అయితే ఇదనమాట సింపుల్గా చెప్పాలంటే. అండ్ నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏపీలో మనకి అంగన్వాడీ నోటిఫికేషన్స్ అనేది డిస్ట్రిక్ట్ వైజ్ ఓపెన్ చేస్తున్నారు కాబట్టి సో ఈ వీడియో ప్రతి ఒక్కరికి కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. సో మర్చిపోకుండా తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. ఎందుకంటే డిస్ట్రిక్ట్ వైజ్ ఓపెన్ చేస్తున్నారు. ఏ డిస్ట్రిక్ట్ అయినా సరే మ్యాక్సిమం అప్లికేషన్ ఫామ్ అయితే ఇలానే ఉంటుంది. అండ్ కాపీస్ కూడా అంటే రిమైనింగ్ డాక్యుమెంట్స్ కూడా ఇవే అనమాట. అండ్ ఎటువంటి ఫీజు కూడా ఏమీ ఉండదండి. జస్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. పోస్ట్ ద్వారా అయినా పంపించవచ్చు, లేదంటే మీరే వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు అనమాట. సో ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. ఇప్పుడు వరకు వచ్చిన 3 డిస్ట్రిక్ట్స్లో నోటిఫికేషన్ అనేది కింద కామెంట్ బాక్స్లో పిన్ చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నోటిఫికేషన్లో డీటెయిల్స్ అనేది చెక్ చేసుకోవాలి కదా. ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, అర్హత వచ్చేసరికి అన్ని పోస్టులకి మనకి మ్యాక్సిమం అన్ని నోటిఫికేషన్లో 10th మాత్రమే ఉంటుంది. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ అయితే చూసుకోవాలన్నమాట. సో అందుకే నోటిఫికేషన్ కూడా ఒకసారి క్లియర్గా చూసుకొని అక్కడ ఇచ్చిన వెబ్సైట్ లింక్ ద్వారా మీరు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు చెప్పిన ప్రాసెస్లో ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయండి. సో ఇంతే అనమాట. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. మర్చిపోవద్దు, తప్పకుండా వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. అలాగే మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కూడా కామెంట్ చేసేయండి. సో ఆ డిస్ట్రిక్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ రాగానే కూడా వెంటనే షేర్ చేస్తాను. సో అలా ఇప్పుడు మన ఛానల్ ఫాలో అవుతుండండి. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ శాలరీ ఎంత ఉంటుంది అనుకోవచ్చు అండి. అంగన్వాడీ టీచర్స్కి వచ్చేసరికి ఒకలా ఉంటుంది, అండ్ హెల్పర్కి వచ్చేసరికి ఒకలా ఉంటుంది. ఇది మనకి శాలరీ అనేది కొంచెం డిస్ట్రిక్ట్ వైజ్ మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. మ్యాక్సిమం టీచర్స్కి వచ్చేసరికి 11 అబోవ్నే ఉంటుంది, అండ్ హెల్పర్కి వచ్చేసరికి 7 అబోవ్ ఉంటుంది. సో జిల్లా వైజ్ మనకి ఇక్కడ 1000, 2000 అలా డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట. సో అందుకే నోటిఫికేషన్లో చూసుకుంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఫర్దర్గా వచ్చే నోటిఫికేషన్స్ అన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటాను. సో ఇదన్నమాట అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టెప్ బై స్టెప్ అయితే. సో ఇంకా ఇందులో ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బాయ్.